చాలామంది రొయ్యల కూర వండాలంటేనే భయపడుతూ ఉంటారు. నీచు వాసన లేకుండా సింపుల్‌గా ఇంట్లో ఉండే మసాలాలతోనే రొయ్యల కూరని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇలా గనక రొయ్యల కూరని చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా చాలా బాగా కుదురుతుంది. ఫస్ట్ అయితే మనము రొయ్యల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. రొయ్యలు కొనడమేమో గానీ ఈ క్లీనింగ్ ప్రాసెసే చాలా కష్టమనమాట. మనం కేజీ రొయ్యలు కొన్నా సరే క్లీన్ చేసేసరికి అవి పావు కేజీ రొయ్యలే అవుతాయి. ఇంకా రొయ్యలన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి ఉప్పు, పసుపు వేసి నీట్‌గా క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత ముందైతే రొయ్యల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని రొయ్యల్ని మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. రొయ్యల్లో వాటర్ అనేది చాలా రిలీజ్ అవుతుందనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు రొయ్యల్ని ఫ్రై చేసుకుంటే మనకి నీచు వాసన అనేది అసలు ఉండదండి. ఫ్రై అయిపోయిన రొయ్యలన్నీ కూడా పక్కకి తీసేసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ రొయ్యల కూరకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆనియన్ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి ఈ రొయ్యల కూర టేస్ట్ అనేది ఇంకా బాగా కుదురుతుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలను కూడా గ్రైండ్ చేసి వేసుకోవాలి. రొయ్యల కూరలో ఎప్పుడు కూడా టమాటా పేస్ట్ వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటా పేస్ట్ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పుని, పసుపుని మీరు స్పైసీ తినే కారాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇదంతా కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎప్పుడైతే మనకి ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద సైజు రొయ్యలను అయితే తీసుకున్నానండి. ఇంకా చిన్న సైజు రొయ్యలు కూడా దొరుకుతాయి అన్నమాట. ఈ పెద్ద సైజు రొయ్యల్ని డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదంటే ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డైరెక్ట్గానే వేసేసాను. రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసుకొని 1 మినిట్ పాటు మూత పెట్టి ఆ మసాలా అంతా కూడా రొయ్యలకి పట్టేంత వరకు మూత పెట్టి ఉంచుకోండి. ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. మన గ్రేవీకి తగినట్టుగా వాటర్ వేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా ఫైనల్గా కసూరి మేతి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకుంటే రొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది. నిజంగా ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారండి. అంత బాగుంటుంది. అస్సలు రొయ్యల కూర తినని వారు కూడా ఇలా గనక చేసి పెట్టారంటే ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగా కుదిరింది. కొత్తగా రొయ్యల కూర ట్రై చేసేవారు ఎవరైనా సరే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంట్లో ఉండే మసాలాలతోనే సింపుల్గా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి